హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా హోమ్. నా పేరు భాను. నేను ఫ్రీ గార్డెన్ జీరో బడ్జెట్ అంటూ ఉంటాను కదా! ఈ జీరో బడ్జెట్‌లో కోకోపీట్ కొనే కన్నా ఇది రంపం పొట్టు అండి. రంపం పొట్టు తెచ్చి మనం వేసుకున్నామంటే సాయిల్ చాలా లూజ్‌గా, కుండీలు చాలా తేలిగ్గా ఉంటాయనేసి నా ఉద్దేశం అనమాట. అందుకనేసి నేను రంపం పొట్టు ఫ్రీగా అక్కడ వాళ్ళ ఊరికే మారేస్తా ఉంటారు. మనం కోకోపీట్ కన్నా రంపం పొట్టు చాలా బాగా పనిచేస్తుందని నాకు తెలిసి నేను చేస్తున్నాను. చాలామంది వీడియోల్లో కూడా చూశాను. రంపం పొట్టు వేసుకుంటే తర్వాత ఇంకా మనకి వరిది ఊక దొరుకుతుంది తెలుసా? ఊక వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. కాకపోతే ఇక్కడ మనకు హైదరాబాద్లో ఊక దొరకదు కదా! రంపం పొట్టు మాకు ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి నేను రంపం పొట్టు వేసుకున్నాను. ఈ సింగోనియం ప్లాంట్ పెద్ద కుండీలో పెట్టానండి. ఆ పెద్ద కుండీలోంచి తీసేసి ఇప్పుడు చిన్న చిన్న కుండీలు కుండీలు కొన్నానని చెప్పాను కదా! కుండీల్లో పెడదామనేసి తీసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ కూడా పెద్ద పెద్ద కుండీలకి లేవు. ఆ ఒక్క పెద్ద కుండీ తీసేసిన ప్లేస్లో మనం 2, 3 కుండీలు పెట్టుకోవచ్చు. అందుకని ఆ సింగోనియం 2 కుండీల్లో పెట్టి నేను డబల్ లేయర్ పద్ధతిలో పెడదామనేసి తీసేస్తున్నాను మొత్తం. చూసారా, ఏర్లతోటి సహా తీసేసాను అనమాట. ఇంకా ఆ మట్టిలో కొంచెం మనం ఇప్పుడు తెచ్చిన రంపం పొట్టు ఉంది కదా, కొద్దిగా రంపం పొట్టు, కొంచెం ఎప్సమ్ సాల్ట్, నీమ్ కేకు, ఆయిల్ అవన్నీ వేసుకొని సాయిల్ మిక్స్ పాత మట్టే ఉందండి. ఎందుకంటే వర్షాలు వచ్చేస్తున్నాయి కాబట్టి తడిగా ఉన్నది మట్టి అంతా. బయట కొంచెం అంత మంచి మట్టి ఉంది, అందులో వేద్దాం అనుకుంటున్నాను. ఆ మట్టిని కొద్దిగా ఉంది నా దగ్గర కొత్త మట్టి అంతే బయట ఉంది, కానీ అంతా తడిసిపోయి నీరు కారిపోతుంది. అందుకనేసి అదంతా వేస్తే మంచిగా అనిపించదు అనేసి కొంచెం మట్టి ఉంటే కొంచెం మట్టి వేసి, అదిగోండి అది కొంచెమే ఉంది మట్టి కొంచెం వేసాను. ఇంకా ఎప్సమ్ సాల్ట్, నీమ్ కేక్ వేసేసి కలిపేసేసి, అది ఎప్సమ్ సాల్ట్ నీమ్ కేక్ కూడా వేసేసి కలిపేసి మొత్తం కుండీల్లో పెట్టేసేసి చేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంది నా ఐడియా? చిన్న కుండీలు అయితే అందంగా మనం సర్దుకోవడానికి బాగుంటుంది కదా. నేను ఫస్ట్లో ఏమనుకున్నానంటే అండి, పెద్ద కుండీలు పెడితే చక్కగా కుండీల్లో 4, 5 కుండీలు పెట్టుకోవచ్చు చుట్టూరు, మొక్క చుట్టూరు అనుకున్నాను. మనం అలా 4, 5 కుండీలు పెట్టుకోవచ్చు అనుకున్న దేంట్లో పెట్టుకోవచ్చు అంటే అండి, ఫ్రూట్ ప్లాంట్స్లో అయితే పెట్టుకోవచ్చు అండి. వేరే వాటిలో ఎందులో పెట్టుకోవడానికి కూడా కుదరదు. ఈ అరల్మెంట్ ప్లాంట్లో కుండీ పెట్టుకోవడానికి అసలే కుదరదు. ఎందుకంటే స్నేక్ ప్లాంట్ కానీ, ఈ సింగోనియం కానీ ఇవన్నీ అలివేస్తాయి కదా. మనీ ప్లాంట్లో కూడా పెట్టడానికి అసలు కుదరదు. ఎందుకంటే దానికి కొత్త కొత్త కొమ్మలు వచ్చేసేసి చుట్టూరు పడిపోతూ ఉంటాయి. ఒకవేళ మనం నిజంగానే చిన్న చిన్న కుండీలు పెట్టామనుకోండి దాని మొదట్లోని, ఆ కుండీలు మనకు బయటకు అసలు కనపడవు. అందులో నీళ్ళు వేస్తామో ఏమో కూడా తెలియదు. అవి అందులో కలిసిపోయి చనిపోతాయి మొక్కలు. అందుకనేసి మనం ఈ అర్నమెంట్ ప్లాంట్లో పెట్టుకోవడం కదా. అదే ఫ్రూట్ ప్లాంట్ అనుకోండి, పై వరకు వెళ్ళిపోతుంది కాబట్టి కిందంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి మనం పెట్టుకోవచ్చు. ఇక అందులో చక్కగా ఆకుకూరల ప్లాంట్స్ అలాంటివి పెట్టుకుంటే మనకి ప్లేస్ కలిసొద్ది. అందుకనేసి ఈ అర్నమెంట్ ప్లాంట్స్కి ఏంటంటే చిన్న చిన్న కుండీలే పెట్టుకోవాలి. పెద్ద కుండీలు అసలు పెట్టుకోకూడదని నాకు ఇప్పుడు అర్థమైంది. 2 ఇయర్స్ అలాగే మెయింటైన్ చేశాను. ఖాళీ చేద్దాం అనేసి కుండీలు కొనలేదు. నేను ఇప్పటి వరకు కూడా కుండీలు ఏం కొనలేదండి. అందులోనే డొక్కులు అవి కూడా బద్దలేసిపోయిన కుండీలు. మేము బట్టలు ఉతుక్కుంటున్నప్పుడు జాడించుకున్నవి ఉంటాయి కదా, ఆ కుండీల్లోనే అది కొంచెం బద్దలేసి పాతగా అయినాయి వాటిల్లోనే పెట్టాను అనమాట. ఇప్పటి వరకు కుండీలు కానీ, ఈ మొక్కలు కానీ చాలా తక్కువ అండి నేను గార్డెన్కి ఖర్చు పెట్టడం. ఇప్పుడైతే ఖర్చు పెడుతున్నాను. కొంచెం మొన్న కుండీలు కొన్నాను. ఇంకా కొన్ని ట్రై గార్డెన్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ట్రై గార్డెన్ కొనడం కోసం కొన్ని బొమ్మలు కూడా కొన్నాను. బొమ్మలు అయితే మాత్రం చాలా రేట్లు ఉన్నాయి. చిన్నవి కూడా ఎంతెంత రేట్లు ఉన్నాయంటే రూ. 50, రూ. 60 అట్లా తీసుకున్నారు ఒక్కొక్క దానికి. కానీ అవి మనకి డైలీగా ఎక్కడ పడితే అక్కడ దొరకవు కాబట్టి ఇంకా అలాంటప్పుడే మనం కొనుక్కోవాలి ఒకటేసారి. మళ్ళీ ఇప్పుడు పోయిందంటే మళ్ళీ ఫిబ్రవరి దాకా మళ్ళీ దొరకవు. ఇంకా అందుకనేసి ఎలాగా మనకు ఆశ, ఆనందం ఉంది కదా, కొనేసుకుని ఒకసారి ఉంచుకున్నాం అనుకోండి. 4, 3 రకాలు స్ప్రేయర్ లాగా కొన్నాను. స్ప్రేయర్ కాదు, పేరు నాకు సరిగ్గా రావట్లేదు అనడం. మీరు ఏమనుకోకండి, నచ్చి అనుకున్నా ఏమనుకున్నా పర్లేదు. స్ప్రేయర్ ఒకటి బాగానే పడినాయి రేట్లు. మాకు 150 అట్లా. సోఫాతో కలిపి 150, 160 అట్లా తీసుకున్నారు. 3 అయితే అనమాట. ఒక బామ్మగారు, తాతయ్య గారు, ఒక సోఫా అట్లా రూ. 160 తీసుకుంది. బాగుంది. అయినా ఈ సింగోనియం ప్లాంట్లు 2 దాంట్లో పెడుతున్నానండి నేను. కానీ మనకు చూసారా, అంత పెద్ద కుండీలో మట్టి తీసి కొంచెమే నేను రంపం పొట్టు కలిపాను. ఉన్న 2 సింగోనియం ప్లాంట్లు పెట్టగా కూడా
మనకు చాలా మట్టి మిగిలింది. ఏదైనా చిన్న కుండీల్లో పెట్టుకోవడమే బెస్ట్ అండి మొక్కల్ని. పెద్ద పెద్ద కుండీల్లో పెట్టుకుంటే మనం మట్టి ఎంత వేసినా కూడా అవి ఇంకా రాని రాని అంటే అవి నిండవు. మనం మట్టి తేలేము. దానికి తగ్గట్టు మొయ్యాలండి పైకి అంటే చాలా కష్టం అవుతుంది. మరి ఎక్కువ ప్లాంట్లు పెంచేవాళ్ళు ఎలా డ్రమ్ముల్లో పెట్టేవాళ్ళు ఎలా మోస్తారో నాకైతే తెలియదు కానీ వాళ్ళకైతే చాలా కష్టం. అయినా మోస్తారు. మొక్కలంటే ఇష్టము ఆనందం ఉండేవాళ్ళు ఖచ్చితంగా మోస్తారనమాట. కానీ జీరో బడ్జెట్లో పెంచడం చాలా సులువే. ఎందుకంటే అవి కొన్ని మొక్కల వరకే మనం జీరో బడ్జెట్లో పెంచగలం. ఏవి స్నేక్ ప్లాంట్స్, మనీ ప్లాంట్. ఒక్క మనీ ప్లాంట్ కొన్నామంటే 100 మనీ ప్లాంట్లు చేయొచ్చు. ఒక్క జేడు ప్లాంట్ కొన్నామంటే 100 జేడు ప్లాంట్లు చేయొచ్చు. దాని మీద శ్రద్ధ ఉంటే మనకి. కానీ పనులు 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 అనుకుని ఇంతసేపు మొక్కల గురించే ఉంటామా అని అంటే చేయలేము. దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే మనకి ఈ స్నేక్ ప్లాంట్ కూడా 1 నుండి 1000 అయినా చేయొచ్చండి. అదొక్కటి ఉందో చూసారా నా చేతిలో. అదొక్కటి అడిగితే మొన్న నేను మార్కెట్లో 250 చెప్పాడు. దానికి 3 ఆకులు ఉన్నాయి. ఆ 3 ఆకులతో 250. నర్సరీ మేళాల్లో కూడా అట్లనే చెప్పారండి. నా దగ్గర అయితే చాలా ఉన్నాయి. ఎవరికన్నా ఇద్దామన్నా కూడా ఎవరు తీసుకుంటలేదు. వెరైటీలు కూడా 4-5 రకాలు ఉన్నాయి. బాగున్నాయి. అలాగే మనం ఒక డబ్బాలో పెట్టుకుని వాటర్లో కూడా పెట్టుకోవచ్చండి. చక్కగా వాటర్లో కూడా పెట్టుకొని పెంచుకోవచ్చు. మనం బెడ్రూమ్లో పెట్టుకుంటే మంచి ఆక్సిజన్ ఇస్తాయి అన్నమాట. సూపర్ ప్లాంట్స్. దీనికన్నా సూపర్ ప్లాంట్ ఏంటంటే నల్లేరు. నల్లేరు కూడా బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు. మీకు తెలుసా అసలు ఈ విషయం? బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు నల్లేరు అనేసి. నల్లేరు పచ్చడి తింటేనే ఎముకలు గట్టిపడతాయి అన్నమాట. కానీ నల్లేరు మన బెడ్రూమ్లో పెట్టుకుంటే మనకు కూడా చాలా ఆరోగ్యానికి మంచిదంట. స్నేక్ ప్లాంట్ చూస్తుంటే ఎంత ముద్దుగా ఎంత ఆనందంగా అనిపిస్తుంది కదా. చాలా బాగుంది కదండి. చాలా లాంగ్ పెరిగినాయి అనమాట. చాలా హైట్, మంచి హైట్లో ఉన్నాయి. హైట్ అన్నీ తీసి పెట్టాను. ఇంకా కొన్ని నేను వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అనేసి పెట్టాను అనమాట. పక్కకి కొన్ని తీసి రేపు పట్టుకెళ్ళి ఇచ్చేసేయాలి వాళ్ళకి. వాళ్ళు పెట్టుకుంటారు. ఇంకా వాళ్ళ ఇంట్లో పెరుగుతాయి అనమాట. ఇంకా మన ప్లాంట్స్ వాళ్ళ ఇంట్లో పెరుగుతాయి మంచిగా. ఏంటి మనం ఒకరికి ప్లాంట్స్ ఇచ్చామనుకోండి, మనకు వేరే వాళ్ళు ప్లాంట్స్ ఇస్తే మనకు కావాలనుకున్న ప్లాంట్ మన దగ్గరికి వస్తుంది అనమాట. మనం ప్లాంట్స్ని పంచిపెట్టాలి ఎప్పుడు కూడా. గ్రీనరీని బాగా పంచిపెడితే మన కళ్ళకు కూడా చాలా మంచిది అనమాట. నేను ఎప్పుడు కూడా మొక్కలు ఎవరికి కావాలన్నా ఇస్తూనే ఉంటాను. కానీ నేను కొనకుండా మాత్రం నా దగ్గరికి అయితే చాలా మొక్కలు వచ్చేయండి. ఇంక ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే డ్రై గార్డెన్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ బోన్సాయి మొక్కల్ని ఎక్కువ పెంచాలనుకుంటున్నాను. దీనికి మీరందరూ కూడా నాకు సపోర్ట్ ఇచ్చి నా వీడియోలు చూసి ఎలా ఉన్నదో కామెంట్ చేస్తే నేను ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అవి డబల్ లేయర్లు పెట్టి స్టాండ్ మీద పెట్టిన ఆ స్టాండ్ కింద చూడండి జాలి జాలీగా కనబడుతుంది కదా. అలా కనిపించకుండా కూడా కార్పెట్ కొనాలనుకుంటున్నాను. కొని వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఉంటానండి. బాయ్.